ఇంక ఇంటర్లెక్షనల్ ఏమొద్దు కానీ డైరెక్ట్ సినిమాలోకి వెళ్ళిపోదాం. సినిమా చూసి వచ్చి ఈ టైం వేస్ట్ ఇవ్వాలని చెప్పి వీడియోలు ఎంత పెంచాలనుకోవట్లేదు. అవును మావా. ఇక వార్ 2 మెయిన్ స్టోరీకి వస్తే, పాకిస్తాన్ తో కలిపి వేరే కంట్రీస్ కూడా ఇండియాని టార్గెట్ చేస్తాయి. వాటి నుంచి మన రా ఏజెంట్స్ ని ఇండియా ఎలా కాపాడనేది సినిమా ప్లాట్. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. సినిమా ప్లస్ పాయింట్స్ కి వస్తే, యాక్షన్ ఎపిసోడ్లు అయితే అదిరిపోయినాయి భయ్య. ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీను, డాన్స్ నెంబరు, క్లైమాక్స్ సీను చాలా బాగుంది. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. నెగిటివ్ విషయానికి వస్తే, తెలుగు సినిమాలా అనిపించదు, ప్యూర్ బాలీవుడ్ సినిమాలో అనిపిస్తుంది అంతే. హృతిక్ రోషన్, కియారా అద్వానీ ఎపిసోడ్ అయితే చాలా బోరింగ్ ఉంటుంది. ఉండు వస్తాను నీకు. సెకండ్ హాఫ్ అయితే ల్యాగ్ ఉంటుంది. విఎఫ్ఎక్స్ అయితే బాగానే మేనేజ్ చేశారు కానీ అక్కడక్కడ తెలిసిపోయింది. తప్ప సినిమాలో బొక్కలు ఎతకాలంటే చాలా ఉన్నాయి భయ్య. కమర్షియల్ సినిమాలు ఎప్పుడు బొక్కలు ఎతకూడదు. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ బార్బెల్, రగడి లాంటి ఎరుపప్పులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే సినిమా గురించి ఎంత నెగిటివ్ గా మాట్లాడితే అన్ని వ్యూస్ వస్తే అంతమంది ఫాలోవర్స్ వస్తారు. కమర్షియల్ సినిమాని కమర్షియల్ సినిమాలో చూడరు. ఇది కమర్షియల్ సినిమా. ఈ జోనర్ లో అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేం. సినిమా హిట్ ఆఫ్ అట్టా అనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు. అవును మావా. జీవితంలో ఎప్పుడు నువ్వు కూడా ఫిలాసఫీ చెప్తే అంత దరిద్రంలో నేను లేను. కమర్షియల్ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ సినిమా అయితే పాస్ మార్కులే పడ్డాయి. లాజిక్లు, మ్యాజిక్లు అలాంటివి వెతకకుండా లో ఎక్స్పెక్టేషన్స్ సినిమాకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడక సాయి, ఎక్కడ ఉన్నావు? ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. మీలో ఎవరైనా ఆల్రెడీ సినిమా చూస్తుంటే కామెంట్ చేసింది ఎలా అనిపించిందో. ఇలాంటి సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసేయండి. నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. ఉంటా, బై బాయ్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది.